హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ 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 ఏమైంది మీకు? ఏమయ్యింది? ఎందుకు ఆపేశారు? నా బర్త్డే సాంగ్ ని పాడండి. బాస్ బాస్ ఆ తర్వాత ఏంటి నాకు గుర్తులేదు. పాట మర్చిపోయారా? క్షమించాను, పొండి. గిఫ్ట్ లేని తీసుకొచ్చారు, త్వరగా చూపించండి. బాస్ బాస్ భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, గిఫ్టులు చూపించండి. త్వరగా త్వరగా. ఇంత పెద్ద గిఫ్టా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూస్తుంటే బ్యాంకుని దోపిడీ చేసినట్టుంది. తాళం చెవ్వ, దీనికోసం ఎంత ఖర్చు పెట్టారా? బాత్ మీరీ తాళం చెవితో ఏవైనా చేసుకోవచ్చు. ఏదైనా బ్యాంకు లాకర్ని చెయ్యొచ్చా? అరే, నేను బ్యాంకు తాళాలు ఎందుకు చేసుకుంటాను? నేనేమైనా తాళాలు చేసేవాడిని అనుకుంటున్నావా? రోజు రోజు తాళాలు చేసి కూర్చోడానికి. తాళాలు చేసుకోవడం కాదు బాస్, వాడు అనేది ఏంటంటే ఆ తాళం చెవితో మీరు ఏ బ్యాంకు లాకర్నైనా తెరవచ్చు అని. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి నన్నేం చేయమంటారు? ఆ మోటు పతులు ప్రతిసారి నాకు అడ్డం వస్తున్నారు కదా. నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మోటు పతులను తీసుకొచ్చి నాకివ్వండి. వాళ్ళు నా కళ్ళ ముందు ఈ గిఫ్ట్ ర్యాపర్ లో బందీలై ఉండాలి. పదండి, మోటుని కిడ్నాప్ చేసి గిఫ్ట్ ర్యాపర్ లో చుట్టి ఇక్కడికి తీసుకొద్దాం. దీన్ని మోటు మొహం దగ్గర పెడితే తను నిద్రపోతాడు. అప్పుడు నేను వెళ్ళి తను తీసుకొచ్చేస్తాను బాస్. హ్యాపీ బర్త్డే బాస్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తర్వాత చెప్తూ గానీ ముందు వెళ్ళి నా గిఫ్ట్ తీసుకురా. ఈ లోగా నేను ఈ గిఫ్ట్ ర్యాపర్ ని ఓపెన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ నెంబర్ 1, థ్యాంక్ యూ. త్వరగా నువ్వు మన డన్ దగ్గరకు వచ్చే. నెంబర్ 2, దీన్ని నువ్వు మోసుకోరిరా. నువ్వు నన్ను ఇప్పటి వరకు ఎంతో ఇబ్బంది పెట్టావు. నేను ఒక్క సంఘటన కూడా మర్చిపోకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. మ్యూజిక్ ఆన్ చేయి, మ్యూజిక్ ఆన్ చేయి. నేనిప్పుడు నృత్యం చేస్తూ చేస్తూ కొడతాను. నువ్వు ఇన్ని దెబ్బలు తిని కూడా ఎలా లేచి డాన్స్ చేయగలుగుతున్నావు? నువ్వు కేకలు పెట్టి అరవాలి కదా మోటు. బాస్ బాస్ మీరు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను. నేను కూడా. ఎవరిలా మాట్లాడుతున్నది? ఇది నెంబర్ 1 గొంతు కదా. నువ్వు ఇందులో ఏం చేస్తున్నావు? ర్యాప్ చేయమన్నది మోటుని కదా, నిన్ను కాదు. నెంబర్ 1, పోలీసులు రాకుండా నువ్వు బయట కాపలా కాస్తూ ఉండు. మేమిద్దరం లోపలికెళ్ళి మోటు సంగతి చూస్తాం. మోటు వేడి వేడి సమోసాలు. మోటు ముందు ఈ వేడి వేడి సమోసాలు తిను, తర్వాత బట్టల్ని ఐరన్ చేద్దు గానిలే. బాసు అదరగొట్టేశారు. మోటోని ఇంత త్వరగా పట్టేసుకుని గిఫ్ట్ ర్యాంప్ కూడా చేసేశారు. బాస్ ఏం చెప్పారంటే మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ చేస్తూ మోటో మీద ప్రతీకారం తీర్చుకుంటానని. నేను కూడా అలాగే చేస్తాను. బాస్ చాలా సంతోషిస్తారు. సంతోషిస్తారు. ఇంకా గట్టిగా అరు, ఇంకా గట్టిగా అరు. నువ్వు అరిచే అరుపు మా బాస్కి వినిపించాలి.
బాస్ ఎక్కడ? బాస్ తో చెప్పు నేను మోటు మీద బాగా ప్రతీకారం తీర్చుకుంటున్నానని. అది కూడా బాస్ స్టైల్లోనే మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ చేస్తూ. బాస్ బాస్ ఏంటిది? మీరు రేపర్లో ఏం చేస్తున్నారు? సారీ బాస్, నేను మిమ్మల్ని మోటు అనుకుని కొట్టాను. మోటు అనుకుని. సారీ బాస్, సారీ. మీరు నా పుట్టినరోజుని చాలా బాగా జరిపిస్తున్నారు. గిఫ్టులు ఇవ్వడానికి బదులుగా దెబ్బలు కొడుతున్నారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మీరు ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా కవితలు చెప్పుతున్నారు. కవితలు పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. మోటుని పట్టుకోవడానికి బయలుదేరి వెళ్ళు. ఈ రోజు నా బర్త్డే గిఫ్ట్ గా మోటునే నాకు కావాలి. అరే ఏంటిది? ఏంటి నువ్వు చేస్తున్నది? సరిగ్గా ఉండు. ఈ జాన్కి స్కేటింగ్ పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుంది? అరే బహుశా ఏదైనా దొంగతనం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. పైకొచ్చారంటే మేము ఊరుకోం. మోటు పత్తులు త్వరగా చెప్పండి, పుర్పురి నగర్ ఎందుకు ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉంది? అరే సార్, మా గొప్పతనాన్ని మేము ఎలా చెప్పుకుంటాం చెప్పండి. ఇందులో మీ గొప్పతనం ఏముంది? ఇంత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం నేనే. పోలీసులు ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నారంటే ఎటువంటి తప్పులు జరగవు. అపరాధి ఒక ఎలుకలాగా కలుగులోనే పడుంటాడు. ఎవరైనా ఫైర్ బ్రిగేడ్ తయారు చేయండి. ఎవరైనా కింద వల వేయండి. ఇది ఒక నేరస్తుడి గొంతులాగా ఉంది. జాన్, అతని చెంచాగాళ్ళు ఎక్కడున్నారు? ఒక్కొక్కసారి అపరాధులు ఆకాశం నుంచి కూడా వస్తారు. తప్పుకోండి, లేకపోతే దెబ్బలు తగులుతాయి. నేను ఎక్కడైనా ఒక అడుగు పెట్టానంటే అక్కడే ఉంటాను. నేనెప్పుడు ఏ నేరస్తుడికి భయపడేవాణ్ణి కాదు. రానివ్వండి వాణ్ణి. ఎక్కడున్నాడు? అయ్యమ్మా! Hey, stop in the name of law. భారత మాత మీద అయ్యమ్మా! మీరు ఇప్పుడు చూడండి నా యాక్టింగ్ ప్రతిభ. వాళ్ళు మురిసి ముక్కలైపోయి నా వల్ల పడిపోతారు. దాబా దాబా. అద్భుతం బాస్. అయ్యమ్మా, ఇతను ఎందుకలా ఏడుస్తున్నాడు? ఈ రోజు నా పుట్టినరోజు. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఎందుకంటే నేను అపరాధిని కదా. నేను కూడా మంచి పౌరుల్లా మారిపోవాలనుకున్నాను, కానీ నన్ను ఎవరు మారిపోనివ్వడం లేదు. అరే ఏడవకి జాన్, ఏడవకు. నీ బర్త్డే పార్టీకి మేము వస్తాం. మోటు, అతని కన్నీళ్లు మొసలి కన్నీళ్లులా కనిపిస్తున్నాయి. కాస్త నోరు కట్టుకో. అరే నువ్వు నోరు కట్టుకో, నేను కేక్ తినటంలో బిజీ అయిపోతాను. పద జాన్, మనం నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. బర్త్డే. సార్ మీరు వెళ్ళి కూర్చోండి. మా బాస్ కేక్ కట్ చేస్తారు. బాయ్ బాయ్, తర్వాత కలుసుకుందాం. నెక్స్ట్ బర్త్డేకి కిందకి రండి. నేను చెప్పాను కదా, అతని కన్నీళ్లు మొసలి కన్నీళ్లులా కనిపిస్తున్నాయి అని. అసలు మొసలి ఏడుస్తుందా? కన్నీళ్లు వస్తాయా? ఇది సామెత మోటు. ముందు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పతులు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. పద, ఈ ర్యాకెట్ యాంగిల్ మార్చేద్దాం. బాస్
వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. రిటర్న్ గిఫ్ట్ పాడుకాను. ఇక్కడి నుంచి పోదాం పదా. మిమ్మల్ని నెక్స్ట్ బర్త్డేకి రమ్మన్నాను కదా, ఇప్పుడే తొందరపడి ఎందుకు వచ్చేసారు? కాపాడండి పోలీస్. పోలీసులు నీ వెనకాలే ఉన్నారు. చింగం చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. మళ్ళీ నేను వస్తాను. ఈసారి నువ్వు నా బర్త్డేకి తిరిగిరా. మీరు మళ్ళీ వచ్చారా? ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టను. భూమి మీద మమ్మల్ని విశ్రాంతి తీసుకొని ఇవ్వడం లేదు, ఆకాశంలో కూడా అల్లరి పెట్టడానికి వస్తున్నారా? కాపాడండి. The name is Chingam. Inspector Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. హా! చింగం గారు, మీరు స్టైల్ కొడుతూ కూర్చున్నారు. అక్కడ జాన్ పారిపోతున్నాడు. అలా చూడండి. ఎంత కర్మ పట్టింది. ఒక ఇన్స్పెక్టర్ స్టైల్ గా పోజు కూడా ఇవ్వలేకపోతున్నాడు. నేను వాడిని ఇప్పుడే పట్టుకుంటాను. వాడిని వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తాడో చూస్తాను. ఏయ్ జాన్, ఆగు. అరే చింగం గారు, బైక్ తీసుకువెళ్ళండి. హే భగవంతుడా, పులిపురి నగరం గతేంటి ఇలా అయిపోయింది? ఏయ్ జాన్, ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్ ఓకే పెద్దనయ్య, నీ పని అయిపోయినట్టే. నువ్వేం టెన్షన్ పడకు. మోటున్నయ్య హెల్ప్ మీ. ఇవాళ రేపు న్యాయానికి రోజులు లేకుండా పోయాయి. పురిపురి నగరంలో మీరు ఉన్నప్పటికీ రోజు రోజుకి దొంగతనాలు ఎక్కువైపోయాయి. అరే ఏం జరిగింది జాన్, సరిగ్గా చెప్పు. నేను బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకుని బయటకు వస్తున్నాను. నా వెనక ఒక మనిషి పడ్డాడు. ఆ వ్యక్తి వచ్చేస్తూ ఉంటాడు. నా డబ్బులు కాపాడండి, మీరే కాపాడాలి. నువ్వేం దిగులు పడకి జాన్. ఈ రోజు నువ్వు తొలిసారిగా నా సహాయాన్ని అడిగావు. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. రా, నాతో పాటు రా. ఏయ్ జాన్, ఆగు. ఓ జాన్, అయ్యో నేను పోలీస్ని. సారీ సార్, వెరీ సారీ సార్. ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ జాన్ బ్యాంక్ లో డబ్బు విత్డ్రా చేసుకుని వస్తున్నాడు. ఓ వ్యక్తి అతను వెనకబడ్డాడు. నేను జాన్ కి సహాయం చేస్తున్నాను. మోటు, వాడు డబ్బులు విత్డ్రా చేసుకుని రాలేదు, దోచుకుని వచ్చాడు. జట్కా గారు, జాన్ ని పట్టుకోవడం నా వల్ల కావడం లేదు. వాడు చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాడు. ఏదైనా ఒక మిషన్ తయారు చేసి ఇవ్వండి. జాన్ స్లో మోషన్ లో పరిగెత్తాలి. నేను వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకోవాలి. ఓయ్ సింగం గారు, నా తమ్ముడు వై ఫియర్ వెన్ జట్కా ఇస్ హియర్. ఇది నా డైలాగు. నేను తప్ప ఇంకెవరు చెప్పకూడదు. చెప్పకూడదు. ఓయ్ సింగం గారు, మీరు కోపం తెచ్చుకోకండి మిత్రమా. నేను ఊరికే సరదాగా అన్నాను. ఇదిగో తీసుకోండి. ఇది నా స్లో మోషన్ గ్యాడ్జెట్. ఎప్పుడైతే మీరు ఇందులో ఉన్న గ్రీన్ బటన్ నొక్కి యాక్టివేట్ చేస్తారో, ఇందులో ఉన్న రేసెస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ స్లో మోషన్ లోకి మార్చేస్తుంది. మళ్ళీ రెడ్ బటన్ నొక్కగానే తిరిగి మామూలుగా మార్చేస్తుంది మిత్రమా. దీన్ని ఉపయోగిస్తే నేను కూడా స్లో అయిపోతాను కదా. అప్పుడు వాడిని ఎలా పట్టుకోగలను? ఎలా? అందుకు ఇదిగో ఈ బ్యాండ్ ఉంది కదా, దీన్ని పెట్టుకున్న వారి మీద ఈ రేసు ఏ విధంగానూ పనిచేయవు. 2-3 బ్యాండ్లు ఎక్స్ట్రాగా ఉంచుకోండి. ఇవి మీ కానిస్టేబుల్స్ కోసం. అలాగా? వెంటనే బాస్ తో చెప్పాల్సిందే. సార్, ఇక్కడ మా షూటింగ్ జరుగుతోంది. మా హీరో ఇంకా రాలేదు. మిమ్మల్ని చూస్తుంటే హీరోలాగే ఉన్నారు. మీరు మా హీరోగా నటిస్తారా? నేనే మీ హీరోని. ఐ యామ్ బోర్న్ హీరో సార్. యు ఆర్ మై హీరో. రెడీ ఫర్ షూటింగ్? ఎస్ రెడీ.
రెడీ. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ రిస్ట్ వాచ్ బ్యాండ్స్ ఎవ్రీథింగ్. షూటింగ్ లో చేతికి ఏవి పెట్టుకోకూడదని మనం అనుకున్నాం కదా, ఎందుకంటే ఇది సోలో ఫైట్. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. హ, తీసుకో, అన్ని నీ చేతికి ఇస్తున్నాను. ఐ ఆమ్ రెడీ సార్. అయ్యమ్మా, ఇది మోసం. దిస్ ఈస్ చీటింగ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. జాన్, నేను వస్తున్నాను. మోటు పతులు, ఇక మీరు నన్ను ఏమీ పీకలేరు. ఏయ్, నన్ను పైకెత్తండి. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. స్లో మోషన్ గ్యాజెట్ తో ఫాస్ట్ అయ్యింది మా పని. ఇక ఇంటికి వెళదాం, తాపీగా లెక్క పెట్టుకుందాం దోచిన మనీ. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, ఇంటికి వెళ్దాం పద. ఇంకా వేగంగా పరిగెత్తండి. లకాయితు, ఏంటందరూ ఇలా మారిపోయారు? స్లో మోషన్ లో మార్చవలసింది జాన్ కదా, చింగం గారు మారిపోయారేంటి? ఇప్పుడు ఇది ఎలా సరి అవుతుంది? ఓయ్, ఇంకా సేపట్లో దీని ప్రభావం అంతా తగ్గిపోతుంది మిత్రమా. వాళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతారు. అవును. నేను జాన్ ని వదిలిపెట్టను. డాక్టర్ జట్కా వాడు మీ మిషన్ ని దొంగిలించుకొని వెళ్ళాడు. పదండి, వెళ్ళి వాడి భరతం పడదాం. మనం ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. మనం అతనికి దగ్గరగా వెళ్ళామంటే అతను మళ్ళీ మిషన్ ఆన్ చేసి మనల్ని స్లో మోషన్ లోకి పంపుతాడు. అందుకని మనం ప్రాపర్ మిలిటరీ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఆ వస్తువుని మనం సొంతం చేసుకోవాలి. చేతులు కలపండి. డాక్టర్ జట్కా, వీఆర్ రెడీ ఫర్ అటాక్. జాన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే మనకి సరైన సమయం. ఓయ్, మేము కూడా రెడీ. ఓకే, దాడి చేయండి. దాడి చేయండి. ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు మీరంతా స్లో మోషన్ లో ఎగురుతూ ఉండండి. నేను వెళ్లి పురిపురి నగరంలో ఉన్న బ్యాంకులన్నీ దోపిడీ చేసుకుంటాను. ఈ రోజు ఒక్క బ్యాంకును కూడా వదిలేది లేదు. ఈ జాన్ చాలా చురుకైన వాడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. పదండి, బ్యాంకుల్ని కాపాడాలి. లకాయితు, కాపాడాల్సిందే, కానీ ఎలా? అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జీ. ఆ గ్యాజెట్ ప్రభావం మిషన్స్ పైన, అంటే కార్లు ట్రక్కులు వాటి మీద పడవు. మనం కారులో వెళదాం. స్ట్రైట్ గా వెళ్లి వాడిని ఢీకొట్టి కింద పడేద్దాం. ఆ గ్యాజెట్ ని లాగేసుకుందాం. ఇది పాసిబులే మిత్రమా. నేను నా కార్తో చుట్టుపక్కల బ్లాక్ చేస్తాను. అప్పుడు అతని రేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గరికి రావు. ఈ బ్యాంకును కూడా దోచుకున్నాడు. పదండి వెళదాం. వామ్మో, ఇది కూడా దోచుకున్నాడు. అదిగో అక్కడున్నారు చూడండి. పద, త్వరగా వెళ్ళి ఆ గ్యాజెట్ తీసుకో. లకాయితు,
మళ్ళీ అక్కడ స్లో మోషన్ అయిపోయింది. పదండి మనం వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం. కిందికి దిగకు, కారులోనే ఉండు. మనం కిందికి దిగామంటే మన మీద కూడా రేస్ ప్రభావం పడుతుంది. ఇదేమిటి వాళ్ళంత స్పీడ్గా ఎందుకు పరిగెడుతున్నారు? ఓయ్ మిత్రమా, ఇది కూడా గ్యాడ్జెట్ ప్రభావమే. అది విరిగిపోయింది కదా, అందులో ఏదో పాడే ఉంటుంది. అవును, ఓయ్ నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నేను ఆ గ్యాడ్జెట్ ని నా కారుతో నలిపేస్తాను. అరే మేము మామూలుగా అయిపోయాం. ఈ గ్యాడ్జెట్ వల్ల మేము అనవసరంగా బోల్డ్ దెబ్బలు తిన్నాం. ఇక జైలుకు వెళ్లి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు చింగంగారితో పాటు జైలుకు నడు. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. మీరే గనక లేకపోతే జాన్ ని పట్టుకోవడం అసాధ్యం మాత్రమే కాదు, అసలు జరిగే పనే కాదు. ఓయ్ ఓటు పత్రుల చేతిలో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మళ్ళీ నా డైలాగ్ చెప్తున్నావు.